ఓకే సార్. అందరికీ నమస్కారం. మన గ్రూపులో ఉన్న ఒక అంటే మన గ్రూప్లో ఉన్న ఒక స్టూడెంట్ ఏమడుగుతున్నారంటే వారికి కొన్ని డౌట్స్ వచ్చినాయి. వారికి కొంత డౌట్స్ వచ్చినాయి. అవి ఏమంటున్నారంటే పాత పాత అనే పదానికి రాహుకి ఎలాగ డీకోడ్ చేశారు అని అడిగారు. చూడండి, సహజంగా మనం పుస్తకాల్లో రాహుకేతులకి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే శనివత్ రాహు కుజవత్ కేతు అని అన్నారు. ఈ రాహు కేతువులకి వచ్చేటప్పటికి ఈ కుజుడిని ఈయనకి ఎందుకు ఇచ్చారంటే కుంభరాశికి అధిపతి మనం శని అంటాం. కానీ ఇంటర్నల్గా రాహుని తీసుకోవాలి. అలాగే కుజుడికి కూడాను కోఆర్డినేటర్గా కేతుని తీసుకోవాలి. ఇక ఈ రెండు మీరు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనం ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. రాహు శని ఫలితాలు ఇవ్వాలి. రెండోది దూర ప్రయాణానికి కారకత్వం వహిస్తుంది. ఈ శని వృత్తికారకుడు, ఈయన వృత్తి కారకుడు. అయితే వృత్తిలో మార్పు చెందాలంటే, ప్రయాణం చెందాలంటే ఖచ్చితంగా రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అందుకనే చాలామంది చూసుకోండి, మీరు రాహు వ్యయంలో ఉండినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తారు. జూపిటర్ వ్యయంలో ఉండినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తారు. అదే కనుక శని 10వ భావంలో 9వ భావంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో ప్రయాణాలు కానీ, లేకపోతే ఇంక్రిమెంట్ కానీ, లేకపోతే ఎదుగుదల రావడం కానీ జరుగుద్ది. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాలి, 9వ భావంలో ఉన్న శని 7వ దృష్టి ఎక్కడ పడుతుంది? లెక్కేసుకోండి. 9లో ఉన్నాడు. 9, 10, 11, 12, 1, 2, 3. 3 అంటే చూడండి, 4వ భావానికి 3వ భావం వ్యయం. అంటే అది ప్రయాణం. అంటే తన యొక్క స్వక్షేత్రము నుండి మార్పు, తను ఉన్న సీటు మీద నుండి వేరే సీట్లోకి ప్రయాణము, అంటే వేరే సీట్లోకి మార్పు అవ్వాలంటే ఈ శని మరియు రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండాల్సిందే. పాత వస్తువులు అంటానికి కారణం ఏంటంటే, శిథిలా వ్యవస్థలో ఉండే పాత వస్తువులు, కిలుము పట్టిపోయే ఇనప వస్తువులకి, అలాగే ఒక ఇల్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి అమ్మినప్పుడు అది సెకండ్ హ్యాండ్ అవుతుంది, అది పాత ఇల్లు అవుతుంది. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, పాత ఇల్లు కొనే అవకాశం ఉంటుంది, సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనే అవకాశం ఉంటుంది, లేకపోతే పాత కాలపులో అంటే వాళ్ళ తాత ముత్తాతల తరపు నుంచి వచ్చే స్థలాలు పొలాలు ఉంటాయి. అంటే దాని మెయిన్స్ ఏంటంటే పాతవి అనడానికి. ఓకేనా? ఓకేనండి. కాబట్టి శని పాతకి, రాహు మార్పుకి కారకత్వం వహిస్తారు. రెండో క్వశ్చన్ ఏమడిగారంటే, సార్ ఈ బుధుడు రైటింగ్కి కారకుడు కదా, కాగితాలకి కారకుడు కదా, కేతు అని ఎందుకు అంటున్నారు అనే ప్రశ్న వచ్చింది. కేతు అని ఎందుకు వచ్చింది మీ నోటి నుండి మాట? ఎస్, కరెక్టే. ఆయన అడిగిన దానికి తప్పు లేదు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను. అయితే కాగితానికి కారకుడు బుధుడైనప్పుడు పెన్నుకి కారకుడు బుధుడవుతాడు.
పెన్నుకి కారకుడు బుధుడు అవుతాడు. కానీ ఆ పెన్నుకి పాయింట్ ఉంటుంది చూసారా, పాయింట్ రాయడానికి మనం పాయింట్ పెడతాం. ఆ పాయింట్కి కారకుడు కేతువు. ఎందుకు? సూదిగా ఉంటుంది చూడండి, సూదిగా ఉంటుంది కాబట్టి ఆ పాయింట్తోనే మనం రాస్తాం. కాబట్టి ఆ పాయింట్కి కారకుడు కేతు. అట్ ద సేమ్ టైం కేతు సర్జరీస్కి కారకుడు. అంటే కేతు విడదీయడానికి కారకుడు, జోడించడానికి కారకుడు. అందుకనే పాము చూడండి, పాము కుసించుకుపోతుంది, అలాగే బారుగా కూడా సాగుతుంది. ఎందుకు? దాని యొక్క ప్రయాణము కృషించిపోవడం, బారుగా అవ్వడం. అంటే కృషించిపోవడం, ఎక్స్పెన్షన్ అవ్వడం. చూసారా మీరు పాము వెళ్ళడం చూసారా ఎప్పుడైనా? మొత్తం చుట్టూ చుట్టూ పోతుంది. సో పాముకి కేతు కూడాను పాము ఆకారంలోనే ఉంటుంది. రెండోది కేతు యొక్క ఇది ఉంది కదా, ఏది? టీత్. అది సూదితో సంబంధం. అంటే సూది లాంటి పళ్ళు ఒక్కసారి అలా కరిచిందనుకోండి, వెంటనే విషం చిమ్ముతుంది. సో చిమ్మేది, కృషించిపోయేది, కట్ చేసేది, కుట్టేది, ఇవి అన్నిటికీ కారకత్వం చేసేది కేతు. అట్ ద సేమ్ టైం మీరు వాడుకుంటున్న సెల్ ఫోన్లో మీరు ఒక అంకె కోడింగ్ ఇస్తేనే మీకు ఫోన్ మోగుద్ది, లేదా మోగదు. అవునా? అవును సార్. సో మీరు కోడింగ్ ఇస్తేనే, కోడింగ్కి కారకుడు కూడాను కేతువే. కేతు ఎప్పుడైతే పంచమ భావంలో ఉండి ఆ లగ్నానికి పంచమాధిపతితో కానీ నవమాధిపతితో కానీ సంబంధం పెట్టుకుంటే ఖచ్చితంగా కోడింగ్ దాంట్లో డెవలప్ అవుతారు. అదే తృతీయ స్థానంలో కేతు ఉంటే ఆయన డేటా అనాలిసిస్, కోడింగ్ తయారీ విధానాల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఓకేనా? ఇంకొకటి ఏమడిగారు చూద్దాం, ఒక్క నిమిషం. ఆరో భావంలో రాహు ఉంటే వృత్తిలో మార్పులు ఉంటాయా అని అడిగారు. ఆరవ భావము నుండి, అంటే లగ్నాత్తు ఆరో భావంలో రాహు ఉండి ఏ భావాన్ని చూస్తారు? ఒకసారి లెక్కేయండి. 10, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే 12వ భావాన్ని చూస్తారు. 12వ భావం ఏంటి? మార్పులకి చెందింది. అలాగే ఆల్రెడీ సేవా దృక్పాదంలో ఎక్కువగా మార్పులు, ఒక పని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఎవరైనా అంటే ఆరో భావంలో శని అండ్ రాహు. శని రాహువులు కనుక ఆరవ భావంలో కానీ, ఆరవ భావముపై కానీ, ఆరవ భావాధిపతితో కానీ సంబంధం ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా సేవా దృక్పథంలో పని చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు పని మీద పని ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పని లేకపోతే మాత్రం అనారోగ్యవంతులు అయిపోతారు. ఏదో ఒక పని అవసరం వస్తే వాళ్ళ ఇంట్లో పని అయిపోతే పక్కింటి పని అయినా సరే చేసేస్తారు. ఇదే పద్ధతిలో అదే కనుక ఒక ఆఫీసర్ లెవెల్లో కనుక వారి యొక్క జాతకంలో శని ఆరో భావంలో కానీ, ఆరో భావాధిపతితో కానీ, ఆరో భావంపై దృష్టి కానీ పడితే వాళ్ళు సేవకులతో బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆయన ఒక మేనేజర్, కానీ గుమస్తా రాకపోతే ఆ గుమస్తా చేయవలసిన పనిలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోతాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆఫీస్ రూమ్లో కన్నా తన చేతి కింద పనిచేసే వర్కర్స్ దగ్గర ఎక్కువగా గడుపుతున్నాడు. అంటే దాని అర్థం ఆయనకి శని ఆరో భావంలో కానీ, ఆరవ భావాధిపతితో కానీ, ఆరవ
భావంపై దృష్టి కానీ ఇక్కడ మీరు గమనించాలి. శాటర్న్ ఒక్కసారి రాశి మారితే 30 నెలలు అక్కడ ఉంటారు. కానీ 6వ భావాధిపతితో కలవాలంటే మీరు బాగా గమనించాలి, ఆస్పెక్ట్ పరంగా కూడా కలుస్తాడు. అయితే 6వ భావాధిపతి 6లో ఉన్న శని మీదుగా అంటే ట్రాన్సిట్ అయినా కూడాను వర్కర్స్తో, పని వాళ్ళతో, ఇంట్లో పని చేసే వాళ్ళతో వీళ్ళతో ఎక్కువగా బాండింగ్ ఉంటుంది. బాండింగ్ అంటే మీరు కంగారు పడిపోయి వేరే విధంగా ఇల్లీగల్ బాండింగ్ అనుకోమాకండి. ఎందుకంటే వారి యొక్క భావనలు, వారి యొక్క తత్వాలని గ్రహించగలిగే శక్తి. సో ఈయనేం ఆలోచిస్తాడంటే ఎప్పుడు చూసినా నేను మేనేజర్ని ఒకరిని 10 మంది పనోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు చేసే వర్క్లో డైరెక్షన్ ఇవ్వాలని ఎక్కువ శాతము మీరు చూసుకోండి. లగ్నానికి 6వ భావంలో శని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్ రూమ్లో కూర్చోరు, 90% కూర్చోరు. కావాలంటే మీరు చూసుకోండి. అలాగే బాగా రిచ్గా ఉండినా కూడాను, డిగ్నిఫైగా ఉండినా కూడాను ఆ సమయానికి ఆ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడంటే వెంటనే సేవ చేయడానికి ఎన్ని బట్టలు, ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా కూడాను ఆ వర్కర్కి సహాయం చేయడానికి ముందడుగు వేసేస్తాడు ఆ మనిషి. కావాలంటే మీరు చూసుకోండి. ఓకేనా? సో మన సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే రాహుకి సంబంధించిన సబ్జెక్ట్. రాహుకి సంబంధించిన సబ్జెక్ట్లో మీరు జాతక చక్రంలో చూసిన వెంటనే రాహు ఏ ఏ భావాల్లో ఉన్నారు అనేది చూడండి. అలాగే ఏ ఏ భావాధిపతులతో సంబంధం ఉన్నదో చూసుకోండి. ఆ లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ సార్ కిషోర్ బాబు గారు, మీ యొక్క జాతకంలో రాహు ఎక్కడున్నారండి? రాహు 11వ భావంలో ఉన్నాడు సార్. 11వ భావంలో ఉన్నారు, అంటే ఉచ్చా భావాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్, మీ లగ్నానికి 5, 9 అధిపతులతో సంబంధం ఉందా లేదా చూడండి. దృష్టి పడ్డది. ఇక 9వ అధిపతి కుజుడు, ఆయన కుజుడు. దృష్టి పడ్డది. సో ఇక్కడ ఏమంటున్నాడు, కుజుడు రాహు పెద్ద పెద్ద మిషనరీకి సంబంధించింది, ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది, వైర్లకు సంబంధించింది, కరెంటుకి సంబంధించింది, బాయిలింగ్కి సంబంధించింది, వీటిల్లో వృత్తుల్లో హైక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు. ఎస్, కరెక్టే సార్. అలాగే వేరే వాళ్ళు, వేరే శారదమ్మ గారు, శారదమ్మ గారు, మీ యొక్క జాతకంలో లగ్నానికి రాహు ఎన్నో భావంలో ఉన్నారు? 2లో ఉన్నారండి. 2లో ఉన్నారు. మీదేంటి లగ్నం ఏంటి? అవునండి, సింహం అండి. సింహ లగ్నం. అంటే ఇక్కడ గమనించాలి, కన్యా రాశిలో రాహు ఉన్నారు అంటే బుధుడు కన్యా రాశిలో ఉండినట్టే. నెంబర్ 1. ఆ లగ్నానికి పంచమాధిపతి జూపిటర్ అండ్ మార్స్, వీళ్ళిద్దరు కనెక్షను ఈ రాహుతో సంబంధం ఉందా అంటే దృష్టి జూపిటర్ దృష్టి అమ్మా, జూపిటర్ దృష్టి బుధునిపై పడతా ఉందండి. ఎవరిది? మీరు 5th లార్డ్ దృష్టి పడతా ఉందా అని అడిగారు, అందుకని చెప్తాను. నాకు రాహు మీద 5th లార్డ్ దృష్టి అంటే జూపిటర్ దృష్టి పడుతుందా? రాహు మీద జూపిటర్ దృష్టి లేదండి. తీసేయండి. కుజుని యొక్క దృష్టి ఉందా? సార్ ఇక్కడ ఒక పాయింట్, రాహు నుంచి 3లో గురువు ఉన్నాడండి. అమ్మా నేనేమడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? నాకు కావాల్సింది రాహు మీద దృష్టి ఉందా? రాహు మీద గురు దృష్టి లేదండి. తీసేయండి. కుజుని దృష్టి ఉందా? కుజుడు కంజంక్షన్ అండి. ఎవరితో? రాహుతో. వెల్ అండ్ గుడ్. మీకు కుజుడు రాహుతో సంబంధం పెట్టుకున్నప్పుడు కుజ మహాదశలో రాహు భుక్తిలో కానీ, రాహు మహాదశలో కుజ భుక్తిలో కానీ మంచి యోగాలు ఇస్తాడు ఆయన. ఓకేనా? అట్ ద సేమ్ టైం
అట్ ద సేమ్ టైం లగ్నాత్తు పంచమాధిపతి అయిన జూపిటర్ 4వ భావంలో ఉన్నారు. అవునా? అవునండి 4వ భావంలో అవునండి ఉన్నారు. అయితే రాహు నుండి 11వ భావంలో ఉండినట్టు చూసుకోండి. అవునండి ఓకేనా? అయితే మన అవునండి రూల్ ఏం చెప్తుంది? మన పరాశర మహర్షి గారు ఏం చెప్పారు? లగ్నాత్తు చతుర్థ భావములో ఆ లగ్నానికి యోగకారకులు, ఆ లగ్నానికి యోగకారకులయ్యి ఎప్పుడైతే ఎప్పుడైతే లగ్నానికి చతుర్థ భావంలో ఉండడం వలన, రాహు నుండి 3వ భావంలో ఉండడం వలన వాళ్ళకి చాలా వరకు ఫైనాన్స్ విషయంలో గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు. ఓకేనమ్మా? ఎస్ సార్ ఎస్ నెక్స్ట్ సార్ ఎవరికైనా సరే రాహు లగ్నం నుండి 3, 6, 10, 11 స్థానంలో ఉండి లగ్నానికి కేంద్రాలలో ఏదైనా గ్రహాలు ఉన్నాయేమో చెప్పండి. హలో గురుగారు. హలో హలో గురుగారు. ఎవరు మాట్లాడేది? నా పేరు శంకర్ అండి. నాకు లగ్నంలోనే శని రాహులు ఉన్నారండి. ఏ లగ్నము? శని లగ్నం అండి. ఆ? వృశ్చిక లగ్నం అండి. వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం. ఆ లగ్నానికి లగ్నంలో యోగకారకులు ఎవరు? కుజుడు అండి. ఆ? కుజుడు వృశ్చిక లగ్నానికి కుజుడు అండి. వృశ్చిక లగ్నానికి కేంద్రాధిపత్యం వచ్చిన కుజుడు, అవునండి. పంచమాధిపత్యం వచ్చింది గురువు, 9వ అవునండి. ఆధిపత్యం వచ్చేది చంద్రుడు. ఈ ఆ, లగ్నానికి ఏ కేంద్రాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పండి. చెప్తానండి. లగ్నంలో శని రాహుల తర్వాత సెకండ్ హౌస్ లో రవి బుధుడు అండి. హలో ఓకే. తర్వాత థర్డ్ హౌస్ లో శుక్రుడు అండి. అమ్మా. థర్డ్ హౌస్ లో శుక్రుడు థర్డ్ హౌస్ ఓకే. లో. ఆ, తర్వాత సెవెంత్ హౌస్ లో చంద్రుడు కేతు అనండి. సెవెంత్ హౌస్ లో చంద్రుడు కేతు. ఓకే. మీకు ఏ మహాదశ నడుస్తోంది? ప్రస్తుతం సినిమా నడుస్తుందండి. శని మహాదశ. శారీరకంగా కష్టాలు ఎక్కువగా ఉండుంటాయి, మీకు చూసుకోండి. అవునండి, మామూలుగా బీపీ షుగర్లు. ఇది 3/11/2014 నుంచి విపరీతంగా ఉన్నాయి మీకు. అవునండి 3/11/2014. సార్ మీరు ఇంతకీ 14. ఎక్కడున్నారు? బయట ఉన్నారా లేదా నూతి లోపల ఉన్నారా? బయట బయట ఉన్నారు. అసలు మీ గొంతుకి చేస్తూనే ఉన్నాను. వినపడట్లేదు. లేదండి, మీ మాట స్పష్టంగా అనిపిస్తుందండి. ఓకే. మీ మాట అయితే స్పష్టంగా. 3/11/2014లో శని ఆ, శని నాటల్ రాహు మీద సంచారం. ఇక్కడ ఎందుకని? కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, తృతీయాధిపతి అనే ఉచ్చాభావాధిపతి అయిన 3వ స్థానాధిపతి లగ్నంలో ఉండడం, పైగా 4వ స్థానానికి కోఆర్డినేటర్ అయిన రాహుతో సంబంధం పెట్టుకుంటాం. అవునండి. ఓకేనా? మళ్ళీ సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు 3వ భావంలో ఉండడం, ఉచ్ఛా భావంలోనే ఉండడం, దీని మూలంగా రాహు యొక్క దృష్టి, ఇక్కడ గమనించాలి మీరు, రాహు యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతుందేమో చూడండి. థర్డ్ హౌస్ లో పడుతుందండి రాహు. ఇది థర్డ్ హౌస్ లో శుక్రుడు ఉన్నాడండి. సార్ నేనేం చెప్తున్నాను, మీరేం చెప్తున్నారు నాకే అర్థం కావట్లేదు. అందుకనే మీరు నూతిలో ఉన్నారా అని అడుగుతున్నా. లేదు సార్, మీ స్పష్టంగా అర్థమవుతుంది మీ మాట. జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ శుక్రుడి మీద పడుతుందా? అంటే ఇప్పుడు జూపిటర్ ఎక్కడ ఉన్నారంటే అండి, 10th హౌస్ లో ఉన్నారండి. హలో హలో 10th హౌస్ లో ఉన్నారా? మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. హలో హలో గురుగారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా, ఇయర్ ఫోన్స్ మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడింది వినపడిద్ది ఇప్పుడు. అదే అలాగే అండి. హలో వినిపిస్తుందండి? ఎవరు? వంశీ గారు హలో. మాట్లాడేది? హలో వినిపిస్తుంది సార్. నేనే సార్, నేనే చెప్పాను. ఇప్పుడు ఓకే సార్, క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఓకేనండి. హలో హలో గురుగారు. అవునండి. అసలు ఎవరు ఎక్కడ ఏ మైకు ఆన్ అయినట్టు కనపడట్లేదు ఏంటిది? చెప్పండి. అదే
ఏం లేదండి, గురుడు పదో ఇంట్లో వక్రించి ఉన్నాడండి. అంటే సరే. సింహరాశిలో వక్రించి ఉన్నాడు. అది ఓకే 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 గురుడు సింహరాశిలో వక్రించి ఉన్నాడు అనమాట, 10వ హౌస్లో. లగ్నానికి కేంద్రంలోనే ఉన్నాడు కదా ఆయన. ఉన్నాడండి ఆయన. కేంద్రంలో ఉన్నాడు. ఇక్కడ అండి. ఏంటంటే శారీరక రుగ్మతలు ఎక్కువ ఇస్తాడు. అండి. శారీరక రుగ్మతలు కష్టపడకుండా అండి. ఎట్టి పరిస్థితుల్లో గెయిన్స్ రావు. అచ్చా అండి. అండి. మీ వంశంలో మీ వంశంలో 2 పెళ్లిళ్ళు గాని, మృత శిశువు అండి. జననం గాని, అకాల అండి. మృత్యు గాని, అబాషన్స్ అండి. గాని జరుగుంటాయి కనుక్కోండి. ఇంత కరెక్ట్ గా చెప్పారండి. అండి. ఉన్నాయా అండి? అండి. కాబట్టి మనం లగ్నంలో రాహు ఉండినా కూడాను కేంద్రంలో జూపిటర్ ఉండడం వలన శని మహాదశలో అండి. రాహు భుక్తిలో ఎక్కువగా ఇంపార్టెన్స్ చూసుకోవాలి. ఇక్కడ అచ్చా అండి. ఇబ్బందికరమైన వాతావరణం 3/11/2014లో లగ్నానికి శని యొక్క యాక్టివేషన్ మూలంగా ఆరోగ్యరీత్యా, మానసికంగా, శారీరకంగా ఎక్కువగా రుగ్మతలు ఉంటాయి. నెంబర్ అండి. 2 అవునండి. మీరు అండి. గమనించాలి. అండి. 17/1/2023 నుండి మీకు అర్ధాష్టమ ఏలినాటి శని నడవడం, అనుకున్న అచ్చా పనులు అండి. జరగకపోవడం, మానసిక అండి. ఆందోళన చెందడం, ప్రథమ సంతతి అండి. విషయం మీద డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అచ్చా అండి. ఎంతమంది పిల్లలు సార్ అండి. మీకు? ఇద్దరండి, పాప బాబు అనమాట. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి పాప బాబు పుట్టారు? ఇది 86లో అయిందండి, 88లో పాప, తర్వాత 91లో బాబునండి. ఓకే. 86లో అయింది, 88లో పాప. ఈ మధ్య కాలంలో నిలబడిపోయి ఉండాలిగా, కనుక్కోండి. అంటే మధ్యలో ఒక అబార్షన్ అయిందండి మధ్యలో. ఓకే ఓకే ఓకే. సో ఒకసారి మీరు రాహుకేతుల పూజ చేయించుకుంటే సరిపోతుంది, అండి. ఇబ్బంది ఏం లేదు. అయితే రాహు పంచమ భావంలో రాసుకోండి, చెప్తాను. ఒక్క నిమిషం. చెప్పండి గురుగారు. లగ్నములో చెప్పండి గురు. సారీ, ఆ, ఇదేంటంటే మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ, ఆ, రాహు అండి. 3, 6, 10, 11 భావాల్లో ఉండగా ఆ, అండి. ఆ లగ్నానికి అండి. 3, 6, 10, 11 అధిపతులతో రాహు సంబంధం ఉంటే సంబంధం ఇబ్బందులు తప్పవు. అది ఏ రకమైన ఇబ్బందులు అంటే ఆ 3, 6, 10, 11 అధిపతులు, 10 మూలంగా అంటే కెరియర్, 11 మూలంగా అంటే సోషల్ సర్కిల్లో అవమానాలు, అపనిందలు, బాగా 3 అంటే మిత్రుల మూలంగా, మధ్యతత్వం మూలంగా, రాతకోతల మూలంగా, కొంతమంది చెక్కులు బౌన్స్ అయిపోవడం మూలంగా, చీటీలు తీసుకుని ఎగ్గొట్టేయడం మూలంగా, తమ్ముడు గాని, చెల్లెలు గాని, మిత్రులు గాని, నైబర్స్ గాని. అండి. 6 అంటే సేవకుల మూలంగా అండి. ఇబ్బందులు తప్పవు. అదే అండి. కనుక రాహు అండి. ఆ లగ్నానికి 3, 6, 10, 11 భావాల్లో ఉండగా ఆ లగ్నానికి యోగకారకులతో సంబంధం ఉంటే అండి. ఆ లగ్నానికి కేంద్రాలలో శుభులు ఉండినా, శుభులు అంటే ఆ లగ్నానికి అండి. లగ్నానికి శుభులు ఎవరండి ఇందులో, ఈ లగ్నానికి, వృశ్చిక లగ్నానికి? సార్ నేను చెప్పినంత వరకు వినండి సార్. మీకు ఇవన్నీ తెలియకుండాను మీరు శుభులు ఎవరండి అంటే ఇప్పుడు అదంతా దాదాపు అలాగే 33 సంవత్సరాల క్రితం చదివిన చదువు మొత్తం మళ్ళీ మొదటిదానికి రావాలి నేను. అలాగే చెప్పండి సార్ గురుగారు. మీరందరూ బేసిక్ క్లాస్లో ఉన్నారు. బేసిక్ క్లాస్ మొదలు పెట్టినప్పుడు ఇవన్నీ చెప్తాను నేను. ఓకేనా? అలాగే అండి. ఉంటే అప్పుడు మీకు అష్టలక్ష్మి అండి. వైభవం సంబంధం అవుతుంది, లేకపోతే సంబంధం అవదు. అచ్చా.
ఓకేనా? ఆ లగ్నానికి యోగకారకులతో యుతులైనా ఉండాలి, లేక ఆ లగ్నానికి కేంద్రాలలో అండి అంటే మీకు అష్టలక్ష్మి వైభవం వర్ధిల్లుతుంది. అలాగే తర్వాత రాసుకోండి, అండి లగ్నములో గాని లగ్నంలో గాని అష్టమంలో గాని గ్రహము ఈ రాహు ఏ భావంలో అయినా సరే ఏ ఆ. భావంలో అయినా సరే ఉండినప్పుడు ఆ లగ్నానికి 6, అండి 3, 10, 6 11 అధిపతులు అండి అధిపతులు కలిసినచో యుతిలో ఆ. ఉండినా దృష్టిలో ఉండినా కూడాను దుర్నిమిత్తమైన ఫలితాలు వస్తాయి. ఏం ఫలితాలండి దుర్నిమిత్తమైన ఫలితాలు వస్తాయి. అండి అలాగే అండి అండి ఓకేనా? అదే ఓకే రాహు అండి 12 సారీ సార్. మరి అదే రావు సార్ క్లాస్ హలో అయిపోయిందండి. క్లాస్ అయిపోయింది. చెప్పండి